అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 12th August. అండ్ చాలా అప్డేట్స్ ఉన్నాయి. శ్రీనివాస కళ్యాణం సంబంధించిన వర్క్ అండ్ శివపార్వతి వాళ్ళ కళ్యాణం కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఫినిషింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ స్వామివారి పాదాల దగ్గర అయితే ఇంకా వర్క్ స్టార్ట్ కాలే. స్టార్ట్ అయినాక ఇంకా డెఫినెట్లీ వీడియో అంటే స్టార్ట్ అయితే కిందకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. పైన మాత్రం వర్క్ ఇంకా తమిళనాడు టీంకి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేసారు. అండ్ దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడుకున్నాం. ముందుగా ఇక్కడ దూరంకి వెళ్ళి చూపిస్తా. పైన తమిళనాడుకి సంబంధించిన టీం అయితే పనిచేస్తుంది చూడొచ్చు. సో తమిళనాడుకి సంబంధించిన మూర్తి గారు అయితే తొండం దగ్గర వర్క్ చేస్తారు చూడొచ్చు. మెరూన్ కలర్ షర్ట్ వేసుకుని ఆరెంజ్ కలర్ ఉంది. అండ్ లడ్డుకి సంబంధించి పట్టుకున్న చెయ్యికి మాత్రం ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. భుజ భాగం సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది. థర్డ్ లేయర్ పెడుతురు. యాక్చువల్లీ థర్డ్ లేయర్ అయిపోయినాక ఇంకా మెల్లగా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు చూడొచ్చు. సో మూర్తి సార్ అయితే భుజ భాగం దగ్గర అయితే పని చేస్తారు. అండ్ మెయిన్గా అయితే ఆయుధాలు అండ్ ఫేస్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ కళ్ళు కూడా చూస్తారు. సో ఆల్మోస్ట్ అంతా ఫినిషింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసారు. చేతుల దగ్గర అండ్ ఆయుధాలు కొన్ని చేయాలి చూడొచ్చు. ఒక అన్న అయితే ఆయుధం పట్టుకునే కమలంపూర్ దగ్గర ఉన్నారు. అండ్ అమ్మవారికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అండ్ త్రిమూర్తికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాం. ఈసారి కూడా అట్రాక్షన్ పంచం అనుకోవచ్చు చూడొచ్చు. అండ్ ఇక్కడ శ్రీనివాస కళ్యాణం అయితే పని స్టార్ట్ చేశారు చూడొచ్చు. సో తమిళనాడుకి సంబంధించిన కళాకారులు మొత్తం అందరూ పైన వర్క్ చేస్తారు చూస్తారా. సో దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడుకున్నాం. శ్రీనివాస కళ్యాణం ఎట్లా ఫినిషింగ్ వర్క్ అవుతుందో. సో కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పొద్దున మాత్రం వర్షం పడింది. సో ఎర్లీ మార్నింగ్ వద్దాం అనుకున్నా. ఫుల్ వర్షం పడడం వల్ల రాలేకపోయినా. ఇప్పుడు చూస్తే మొత్తం ఎండ ఉంది ఫుల్ చూస్తురా. సో పొద్దున ఎంత క్లౌడీగా ఉందో ఇప్పుడు అంత ఎండగా ఉంది. సో సరే ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. డేట్ వచ్చి 11th August. మార్నింగ్ అప్డేట్ 11కి వచ్చిన 11 అవుతుంది ఇప్పుడు టైం. అండ్ దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడుకున్నాం. సో నార్మల్గా అయితే పంచ దగ్గర అయితే వర్క్ నడుస్తుంది. శ్రీనివాస కళ్యాణం దగ్గర అయితే సెకండ్ లేయరింగ్ థర్డ్ లేయరింగ్ వర్క్ స్టార్ట్ చేసి. సో చూద్దాము. దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. సో మట్టి కూడా తీసుకొచ్చి పెట్టి రాత్రి చూస్తురా. సో ఇట్లా మట్టిని ఇట్లా సాఫ్ట్ చేసి ఇక్కడ అమ్మవారి ఫేస్ అయితే చేస్తారు చూడచ్చు. సో అమ్మవారి ఫేస్ సంబంధించిన వర్క్ అయితే చేస్తారు. అండ్ నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ కల్లా అయిపోతుంది. సో చూడచ్చు ఇట్లా వచ్చి మధ్య వేసి పెడతారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అన్న కొబ్బరి పీచు ఉంటాయి కదా నార. సో దాన్ని లూజ్గా వేస్తారు. అండ్ ఇక్కడ థర్డ్ లేయరింగ్ సంబంధించిన వర్క్ అయితే నడుస్తుంది ఇంకా. సో ఈవినింగ్ కల్లా అయిపోతుంది. మధ్యలో ఏ దేవుడు నాకు తెలియదు. కామెంట్స్లో చెప్పండి. సో కొంతమంది సముద్రమంతుడు అంటారు, కొంతమంది ఇంకో పేరు చెప్పేస్తారు. సో అమ్మవారికి సంబంధించిన ఫేస్ అండ్ విష్ణుమూర్తికి సంబంధించిన వర్క్ అయితే ఇప్పుడు నడుస్తుంది. అమ్మవారిది అయితే అయిపోయింది చూస్తారా. కిరీటం దగ్గర ఎంత డీటెయిలింగ్ ఇస్తారు. సో ఇప్పుడు మధ్యలో దేవుడు ఉన్నారు. ఆ దేవుడికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు. సో మార్నింగ్ అమ్మవారికి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో చేతిలో తమలంపు అండ్ ఇచ్చాడు ఒక ఆయుధం. సో ఇది ఇక్కడ శ్రీనివాస కళ్యాణం దగ్గర. సో నాకు తెలిసి ఈవినింగ్ కల్లా అయిపోతుంది. ఈవినింగ్ కల్లా వర్క్ మొత్తం అయిపోతుంది శ్రీనివాస కళ్యాణం సంబంధించిన వర్క్. అండ్ ఇంకోటి మెయిన్ గణేష్ దగ్గర అయితే వర్క్ అయితే నడుస్తలేదు చూడొచ్చు. ఓకే. సో ఇక్కడైతే ఏం వర్క్ నడుస్తలేదు తెలుసుగా. బాలరాముడు అండ్ రావుకేతుకి సంబంధించిన వర్క్ అండ్ ఇక్కడ. సో సెకండ్ లేయరింగ్ వర్క్ అయితే అయింది అంతే. సో చూడొచ్చు. సో ఇక్కడ పాదాలు. సో సెకండ్ లేయరింగ్ సంబంధించిన వర్క్ ఒకటి చేసి పెట్టారు అంతే. అంకుల్ నమస్తే. అంకుల్ ఫేస్ వర్క్ ఒకటి అయింది అంటే. అండ్ ఇది తెలుసు కదా బార్డర్. సో ఎంట్రన్స్ దగ్గర కమాన్ లాగా ఫ్రేమ్ లెక్క. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్క్ అయితే అవ్వలేదు. కొండలకు సంబంధించి నేను చెప్పినా. సో ఇక్కడ వర్క్ అయితే అవ్వలేదు. నాకు తెలిసి చేస్తారు కొండలు పర్వతం సంబంధించి కింద బేస్ వర్క్ అయితే. సో ఈ శివపార్వతి కళ్యాణం వర్క్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ చేస్తారు నాకు తెలిసి.
సో ఒకసారి చూడండి దూరంకి వెళ్ళి. సో ఇక్కడ వర్క్ అంతగా ఏం చేయలేదు. సో జస్ట్ ఇప్పుడు అయితే శ్రీనివాస కళ్యాణం శివపార్వతి కళ్యాణం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయినాక ఇక్కడ చేస్తారు నాకు తెలిసి. రావుకేతుకు సంబంధించిన వర్క్ అండ్ బాలరాముడు అండ్ మూషిక వాహనం అండ్ పాదాలు పంచవిస్తారు అట్రాక్షన్ అదే. సో పంచ దగ్గర అయితే అట్రాక్షన్ బ్యూటిఫుల్గా ఉంది, చూడచ్చు. సో పూజ కూడా చేస్తారా ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టారు. సో మెయిన్ అట్రాక్షన్ పంచ ఈసారి చూడచ్చు. ఒకసారి దూరంకి వెళ్ళి చూపిస్తా. వర్క్స్ అంటే మేజర్గా పైన నడుస్తుంది. సో ఒకసారి పోస్టర్ చూస్తున్నాం. పోస్టర్ సంబంధించిన సో పోస్టర్లో ఉన్నట్టే సేమ్ ఉంది, అంటే కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. నాకు తెలిసి ఈసారి గదా రాకపోవచ్చు. అండ్ చూడొచ్చు శ్రీనివాస కళ్యాణం ఎట్లుంటో అట్లా. అండ్ ఇక్కడ శివపార్వతి కళ్యాణం సో చూసుకోవచ్చు. సో ఇది సో ఈ విధంగా ఇట్లా మెత్తగా చేసుకొని ఫినిషింగ్ కోసం ఇదంతా మట్టి మొత్తం ఫినిషింగ్ కోసం చూడచ్చు. సో ఇది ఈరోజు మేజర్ అప్డేట్ చూడచ్చు. అండ్ ఇప్పుడు కింద ఇంకోటి ఏంటంటే కింద కూడా ఒక ఫుట్ లాగా అంటే కొడుతుండే, అంటే బేస్ ప్రాపర్ చేయడానికి, అంటే ఫుట్ తయారు చేయడానికి. అండ్ మేజర్గా ఇదే అప్డేట్. అమ్మవారికి పాదాలు కూడా అయిపోయింది. ఇప్పుడు విష్ణుమూర్తికి సంబంధించిన చేస్తారు. సో ఫైనల్ ఫినిషింగ్ అయితే చేసి పెడతారు. అండ్ ఇది అప్డేట్.